మన ఫ్రెండ్ నెట్వర్క్లోనే ఉంటారు, మన ఫ్రెండ్స్ నెట్వర్క్లోనే ఉంటారు, మన రిలేటివ్స్ మధ్యలోనే ఉంటారు, మన చుట్టరికాల మధ్యలోనే ఉంటారు, మన నైబర్హుడ్లోనే ఉంటారు. కానీ మనకు కనపడరు, ఎందుకంటే వాళ్ళకి ఫేసెస్ చాలా ఉంటాయి. లోపల అసలు క్యారెక్టర్ ఉంటుంది, బయట వేరే క్యారెక్టర్ ఉంటుంది. అసలు క్యారెక్టర్ తెలిసేది ఎవరికి అంటే, ఏ ఇంట్లో అయితే వాళ్ళు ఉంటారో వాళ్ళతో పాటు ఉండే మనుషులకి వాళ్ళ అసలు ఫేసెస్ తెలుస్తాయి. అటువంటప్పుడు మీరు ఎలా అండి, మీకు నమ్మకం లేని ఆడమనిషి మీద ఎందుకండి పెళ్ళి చేసుకుంటారు? ఇటు అమ్మాయిలు కూడా ఏం భరోసా ఇచ్చి నన్ను సాకుతాడు అనే ఆలోచన లేకుండా చాలా ఈజీగా, చాలా తేలిగ్గా పెళ్లి చేసేసుకుంటున్నారు. పెళ్ళైపోయిన 10 రోజులకే గొడవలు, తన్నులు, తిట్లు, అనుమానాలు, కేసులు, విడిపోవడాలు, మళ్ళీ కలవడాలు, చాటింగ్లు, ఈసారి ఏకంగా చంపేయడాలు. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కదా అండి మన సొసైటీలో కొంతమంది. ఏం బతుకులండి బతుకుతున్నాము, ఇది కూడా ఒక బతికేనా? ఒకళ్ళని సాధించాలి, దట్టు మీ లైఫ్ని పంచుకుంటున్న మనుషుల్ని సాధించాలి అని ఎక్కడి నుంచండి ఇంత దుర్మార్గమైన కల్చర్ డెవలప్ చేసుకుంటున్నాము? ఈవెన్ ఫారెన్లో కూడా నాకు తెలిసి అమెరికా, ఆస్ట్రేలియా ఇటువంటి కంట్రీస్లో కూడా ఇంత ఘోరం ఉండదేమో. క్రైమ్ రేట్ చూస్తుంటే అరే బాబు, ప్రతి చోట, ప్రతి ఏరియాలో, ప్రతి ఊరిలో, ప్రతి స్టేట్లో, మన దేశంలో ఏ మూల చూసినా హత్య, క్రైమ్ అంతే. మించి ఇంకేం లేదు. అసలు ఆ మనిషిని చంపేస్తే మనకేమొస్తుంది? ఇప్పుడు నీకు ఇష్టం లేదు, నువ్వు వదిలి, నువ్వు ప్రేమించుకో. అంతేగాని ప్రేమించి పెళ్లి చేసి అందరినీ ఎదిరించి బిల్డప్ అనమాట. మూవీస్ ప్రభావం, వెబ్ సిరీస్ ఎక్కువైపోయింది కదా మనకి. దరిద్రానికి మన కంట్రీకి పట్టిన దరిద్రం ఏంటి అంటే, మన కంట్రీనే కదా, వరల్డ్ వైడ్ దరిద్రం ఏంటంటే వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ అయింది. క్రైమ్ని విచ్చలవిడిగా చూపిస్తున్నారు. పైగా కొన్ని క్రైమ్స్కి మన దేశంలో కఠినమైన శిక్షలు అమలు కావట్లా. శిక్షలు ఉన్నాయి కానీ అమలు అవ్వట్లా. సో ఎవరు జాగ్రత్త పడాలి? ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో, పెళ్ళి వల్లే కదా దారుణాలు వస్తున్నాయి. ప్రేమించినంత వరకు బాగానే ఉంటారు, ఎవరి షేడ్స్ ఎవరికి కనపడం. ఒక్కసారి పెళ్ళైందనుకోండి అన్ని షేడ్స్ కనిపిస్తాయి అన్నమాట. బికాజ్ అంతవరకు విడివిడిగా ఉన్న వాళ్ళు పెళ్ళయి ఒకే ఇంట్లో ఉండటం వల్ల ఒకరిని ఒకరు చూసి తట్టుకోలేరు. ఇంకా అంతవరకు అమ్మ దగ్గర ఉంటారు, వీడికి తెలీదు, దానికి తెలీదు, వీడెవరితో చాటింగ్ చేస్తున్నాడో దానికి తెలీదు, ఇదెవరితో చాటింగ్ చేస్తున్నా వాడికి తెలీదు. దూరంగా ఉన్నంత వరకు బాగానే ఉంటారు. వన్స్ దగ్గరైపోయారనుకోండి కథం. వాడి గురించి దీనికి తెలుస్తుంది, దీని గురించి వాడికి తెలుస్తుంది. ఇంకా భరించలేక ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్లాన్స్, స్కెచెస్ వేసుకుంటున్నారు. అసలు ఒక్క విషయం చెప్తానండి, ఆ మనిషికి మనం అంటే ఇష్టం లేదు, ఆ మనిషి ఇంకా నలుగురితో మాట్లాడుతుంది అని తెలిసినప్పుడు ఎందుకండి మీకు ఆ మనిషి? వదిలేయండి. ఇంకా మనుషులే లేరా ఈ భూమి మీద? చాలా మంది మనుషులు ఉన్నారు. ఒకటి కాకపోతే ఇంకొకటి అనే నేచర్ తెలుసుకోండి. బికాస్ దిస్ ఈజ్ లైఫ్. అండ్ కొత్తగా పెళ్ళి చేసుకునే వాళ్ళు ఎవరైతే మీ ఇళ్ళల్లో కొత్తగా పెళ్ళిళ్ళు చేయాలి అనుకున్న పెద్దవాళ్ళు, రిలేటివ్స్, దయచేసి ఆలోచించండి. ఏమీ కొత్త విషయం ఏం కాదు. మీరేం చేయాలి అంటే, ఇదివరకు పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. అదొక్కటే కాదు, అమ్మాయికి అబ్బాయికి హెల్త్ చెకప్ చేయించండి, ఫిజికల్ టెస్ట్లు చేయించండి, మెంటల్ టెస్ట్లు చేయించండి. ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వీళ్ళు ఓకేనా, వీళ్ళు మ్యారేజ్కి అర్హులేనా, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది పెళ్ళికి ముందే ఒక చిన్న, అదేదో పెద్ద విషయం కాదు, మీరు కూర్చుని పెళ్ళి సంబంధాలు ఖాయం చేసే పెద్దవాళ్ళు కానీ, మీ ఇంట్లో పెద్దలు కానీ జస్ట్ అటు 7 తరాలు ఇటు 7 తరాలు మాత్రమే కాకుండా వాళ్ళకి అన్ని రకాల ఫిజికల్ టెస్ట్లు కూడా చేయించండి. ఆర్ దే క్యాపబుల్ ఆఫ్ రన్నింగ్ ఏ ఫ్యామిలీ? ఒక ఫ్యామిలీని రన్ చేయగల సమర్థత వీడిలో ఉందా, దీనిలో ఉందా అనేది అరేంజ్ మ్యారేజ్
చేసే పెద్దలు ఆలోచించి చేయించండి. ఒకవేళ వాడు ఒప్పుకోలేదు, వేరే మ్యాచ్ చూడండి అబ్బా. ఆ మ్యాచ్తోనే ఆగిపోకండి. ఇటు ఆడపిల్ల తరఫున వాళ్ళు కూడా అబ్బాయికి అన్ని టెస్టులు చేయించండి. అమ్మాయికి అన్ని టెస్టులు చేయించండి, అబ్బాయికి అన్ని టెస్టులు చేయించండి. వీళ్ళ మానసిక పరిస్థితి పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ రన్ చేయడానికి రెడీగా ఉందా లేదా అర్థం చేసుకోండి. ఎంత ఉన్నత కుటుంబాలైనా ఇది మస్ట్ అండి. ఎందుకంటే కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాడికి ఏమి సరిలేదు, దీనికి ఏమి సరిలేదు అని తర్వాత ఇష్యూస్ వచ్చి తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కంటే కూడా మ్యారేజ్కి ముందే అన్ని టెస్టులు ఆ పెళ్ళికొడుక్కి పెళ్ళికూతురికి, ముఖ్యంగా ఆడపిల్లలకి అన్ని పనులు నేర్పించి చచ్చి తర్వాత పెళ్ళి చేయండి. ఏదో గారాబం చేసి పెళ్ళి చేస్తారు. ఆ పిల్లకి ఏం పని రాదు. పెళ్ళైన తర్వాత వాడి చేతిలో బలి. నిజం చెప్పాలంటే వాడే బలి పశువు. ఎందుకంటే మీ అమ్మాయికి మీరేం నేర్పిస్తున్నారు? ఫోన్లు ఇచ్చేసి హయ్యర్ స్టడీస్ చదివించేసి పాపం హయ్యర్ చూస్తే ఒక పనికి పనికిరారు. ఏనాడు కిచెన్కి వెళ్ళి ఒక వంట చేసిన పాపానికి పోరు. మీరేం నేర్పరు మీ పిల్లలకి. మీరు నేర్పరు, వాళ్ళు నేర్చుకోరు. ఎంజాయ్ చేస్తారు పెళ్ళికి ముందు. పెళ్ళికి నేను చెప్పేది ఏంటి అంటే దాని అంటారు ఎంగేజ్మెంట్కి పెళ్ళికి అట్లీస్ట్ 1 year గ్యాప్ పెట్టుకొని ఆ పిల్లకి అన్నీ నేర్పించండి. వంట, ఇల్లుని సరి చేసుకోవటం. అదేంటంటే ఈ మధ్య కొంతమంది పేరెంట్స్ ఎంత దౌర్భాగ్యం అంటే బట్టలు ఉతకాలంటే వాషింగ్ మిషన్ ఉందిగా, ఇంట్లో పని చేయడానికి అమ్మాయి ఉందిగా, మా అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోద్ది, మా అమ్మాయి అక్కడికి వెళ్ళిపోద్ది, విలాసంగా బతుకుతుంది. అది తప్పు. మీ పిల్లని అన్నీ ఒక పేదవాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం అన్న మైండ్ సెట్ తోటి అన్నీ నేర్పించి పంపించండి. వంట దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, ఇల్లు ఊడ్చుకోవడం దగ్గర నుంచి, రిలేటివ్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలన్న దగ్గర నుంచి, హస్బెండ్ని ఎలా ట్రీట్ చేయాలన్న దగ్గర నుంచి, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే మీలో మీరు సతమతం అవ్వకుండా ఓపెన్ అప్ ఎలా అవ్వాలి, ఎలాగా ఒక ప్రాబ్లమ్ని ఎవరితో షేర్ చేసుకుంటే సొల్యూషన్ వస్తుంది. కొంతమంది ఏంటంటే ఇవన్నీ పిల్లలకి చెప్పారండి. జస్ట్ ఒక మ్యాచ్ ఫిక్స్ చేస్తారు, ఒక అబ్బాయిని చూస్తారు, వాడు వెనకాల ఎన్ని కోట్లు ఉన్నాయో చూస్తారు, వాడు వెనకాల ఎన్ని పొలాలు ఉన్నాయో చూస్తారు, పెళ్ళి చేస్తారు, పంపించేస్తారు. షేరింగ్ అనేది ఇంకా కొన్ని సీక్రెట్స్ దాచుకుంటున్నారండి. అమ్మాయిలతో మనసు విప్పి పేరెంట్స్ మాట్లాడండి. జస్ట్ డబ్బు ఒక్కటి మీ ఆడపిల్లల భవిష్యత్తుని డిసైడ్ చెయ్యదు. అమ్మాయిలో అన్ని క్వాలిటీస్ ఉండాలి. మీరు ఎలాగైతే ఆ అబ్బాయి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మా అమ్మాయిని ఇచ్చే చోట అబ్బాయి మా అమ్మాయిని బాగా చూసుకోవాలి, అన్నీ సంపాదించాలి, కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి, ఒక మాట అనొద్దు, ఆడపడుచులు ఉండద్దు, ఇలా మీరు ఎలాగైతే ఆలోచిస్తారు. కొంతమంది ఆలోచిస్తున్నారండి దరిద్రం. ఆడపడుచు ఉండకూడదు, అత్తమామలు ఉండకూడదు, ఎవరు ఉండకూడదు, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు అంతే. ఇట్లా ఆలోచించే దరిద్రం మన దేశంలో ఉంది. కాబట్టి అలా ఆలోచించడానికి బదులుగా మా అమ్మాయికి ఆడపడుచు ఉంటే ఎలాగ ట్రీట్ చేయాలి, ఎలాగ వాళ్ళని రిసీవ్ చేయాలి. ఒంటరిగా ఉండిపోవాలి అనుకోకండి ఏ పేరెంట్స్ కూడా. ఎందుకంటే మీ అమ్మాయికి ఆడపడుచు లేకపోతే తనకు ఆ ఫీలింగ్ ఉంటుంది, మిస్ అవుతూ ఉంటుంది. ఎవరు లేకుండా వాళ్ళిద్దరే ఒక్క సైడ్ బతకాలి అనుకుంటే వాళ్ళిద్దరే ఉండి వాళ్ళకి చిరాకు కొట్టి వాళ్ళే గొడవపడి విడిపోవడమో చంపుకోవడమో చేస్తారు. కాబట్టి చిన్నప్పటి నుంచి అంటే అదే డిగ్రీ ఆర్ సంథింగ్, మీరు అమ్మాయి పెళ్లి వయసుకు వచ్చే దగ్గరికి పడే సమయానికి అమ్మాయికి ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్న బెనిఫిట్స్ చెప్పండి. అత్తమామలతో ఎలా ఉండాలో చెప్పండి, ఆడపడుచుతో ఎలా ఉండాలో చెప్పండి, బావమరుదులు బావగారులు ఎవరైనా ఉంటే ఎలా ఉండాలో చెప్పండి, పనులన్నీ ఎలా చేయాలో నేర్పి పంపండి, వంటలు ఎలా చేయాలో నేర్పి పంపండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఇది. మా అమ్మాయి ఎంత చదివింది, అవతలోడు ఎంత చదివాడు, అవతలోడికి ఎంత ఆస్తి ఉంది, ఎంత ఆస్తి ఉన్నా అండి ఆడపిల్లలకి ఫ్యామిలీ రన్ చేసే
ఎబిలిటీస్ మీరు